ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. హైడ్రా అంటే కేవలం ఏదో పేదోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నాకు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నా పర్వాలేదు. హైదరాబాదు నగరం కుప్పగూలినా పర్వాలేదు. ఈ నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే కసి మాటల్లో అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఇవాళ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అసెట్ ప్రొటెక్షన్ ఉంది, ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరం రోడ్ల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది. ఈ మధ్యకాలంలో వరదలు 2 ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాలు మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు, సైకిల్ మోటార్లు, సర్టిఫికెట్లు, కట్టు బట్టలతో సహా పేదలకు అన్యాయం జరిగింది. ఆనాడు 10 లక్షల ఆస్తి నీళ్లలో మునిగిపోయి కన్నీరు మున్నీరైతులు. ఇంతకుముందే మన వాళ్ళు చూపించారు. చివరికి ఆనాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్, లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది. ఇవాళ కాలనీలే నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. మరి వీటన్నిటి నుంచి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నీ ఇరిగి కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి. కరెంటు పునరుద్ధరించలేని, కరెంటు ఇవ్వలేని పరిస్థితి. ఇదే కాదు, గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్నోళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు, చూడొద్దు అన్నట్టుగా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి ఈరోజు హైడ్రా కూలగొట్టడానికే ఉంది అని అపోహలు ఏవైతే కల్పిస్తున్నారో, హైడ్రా అనేది ఈరోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు. నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పని చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో 5-6 గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు, వరదలు వస్తవాలి, బురదలో ఎవరైనా చిక్క కాపాడాలి కూడా ఈరోజు హైడ్రా. ఇవాళ వేలాది మంది హైడ్రాలో పనిచేస్తున్నారంటే ఇవాళ 1,20,00,000 మంది నగరంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరం ఈరోజు 1,20,00,000 ఉన్నారు. 940 చెరువులు ఉంటే 400 కబ్జాలు గురైపోయినాయి. పెద్ద నాలాలు ఉంటే నాలాలన్నీ మూసుకుపోయినాయి. రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాలి. నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా, ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లు కాదా? ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాలాలను ఆక్రమించుకొని అక్రమ ఇబ్బంది పడుతున్నారు కదా. ఇవాళ విలాసవంతమైన వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్గా చెరువులో కడుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈరోజు వాళ్ళ ఫామ్ హౌస్ల డ్రైనేజీ అధికార దుర్వినియోగం కదా. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా? ఎవరు ఇంకా భవిష్యత్తులో ఉన్నాయన్ని మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్లాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ నీళ్ళు అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్లు మన ఇండ్లకు వస్తున్నాయి. మన ఇండ్లకు వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం 25 ఏళ్ళు కొట్లాడి 25 ఏళ్లలో సాధించని బతుకమ్మ కుంటని మనము పునరుద్ధరిస్తున్నాం. రేపు బతుకమ్మ చెయ్యాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం. గొప్ప వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు, మీకు తెలుసు, హైటెక్ సిటీ ప్రమించుకుంటూ తొలగించి ఇవాళ చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. చెరువులను మేము కాపాడడం తప్ప చెరువులలో నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగేది. ఎవరైతే మూసీని ఆక్రమణల్ని ప్రోత్సహించినరో, ఎవరైతే మూసీల అక్రమ నిర్మాణాలు చేపట్టినరో, ఎవరైతే ఇచ్చుకున్నారో
ఎవరైతే నాలాలను ఆక్రమించుకున్నారో వాళ్ళకే హైడ్రా అంటే భయము, హైడ్రా అంటే కోపం. సామాన్య లక్షల మంది హైదరాబాద్ నగరానికి వచ్చి పనులు చూసుకొని వెనక్కి గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కపోతే వాళ్ళ సమయమే కాదు వాళ్ళ పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఈ నగరాన్ని ఇట్లే కాలుష్యానికి, ఈ నగరాన్ని ఇట్లనే నిర్లక్ష్యానికి బలి చేద్దామా? మీరందరూ ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు ఈ అధికారంతో ఇయ్యాలన్నదే మా ఆలోచన. పడే నిర్ణయం కొంతమంది వ్యక్తులు కడుపు మంటతో మమ్మల్ని వ్యతిరేకించిన, మమ్మల్ని దూషించిన నేను పట్టించు. ఇవాళ మీరు చూడండి, చెరువులను, నాలాలను, మూసీలను ఆ పేద జీవితాన్ని ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఇవాళ మూసీలో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడం ద్వారా ఇవాళ మన నగరానికి ఒక గొప్ప వరం. న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ కావచ్చు, లేకపోతే లండన్లో థేమ్ రివర్ కావచ్చు, లేకపోతే సియోల్ నగరంలో ఉన్న రివర్ కావచ్చు, నిన్నగాక మన జపాన్లో నేను చూసి వచ్చిన రివర్ కావచ్చు, దుబాయ్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా నమో గంగే లేకపోతే సబర్మతి రివర్ గుజరాత్లో. ఈరోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం. ఢిల్లీలో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు, ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెబితే అది గొప్పిస్తుంది. మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా?